హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి సూపర్ బ్లాగ్స్. బాగా రిస్క్ పడి కొలతలతో ఇబ్బంది పడి ఇవంతా లేకోకుండా చిన్నగా సింపుల్గా పల్లెటూరు పద్ధతిలో మనమైతే ఒకసారి బ్లౌజ్ కటింగ్ చూసేద్దాం. ఒకసారి వచ్చేయండి. ముందైతే ఇక్కడ చంక రౌండ్ అయితే ఆమ్ లూజ్ అంటాం కదా, అదైతే ఒకసారి చెక్ చేసేసుకోండి. నాకైతే 8 ఇంచులు వచ్చేసింది. ముందు ఇక్కడ కింద కోరాస్కి వెళ్ళి ముందైతే డబుల్ ఫోల్డ్ చేసుకోండి. కోరాస్కి వెళ్ళి అయితే నేను ఒక 1.5 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను, ఎందుకంటే హైట్ పెంచమన్నారు. ఖర్చులు ఏమైనా ఉంటే కట్ చేసేసుకొని ఒక 1 ఇంచు నేను హైట్ పెంచుకోవడం కోసం పెట్టుకున్నాను. తర్వాత బ్యాక్ సైడ్ డాట్స్ పట్టుకొని షోల్డర్ దగ్గర లాగి పట్టుకొని ఇలాగా బ్యాక్ సైడ్ డాట్ కాడ నుంచి ఇలా పట్టుకొని హైట్ చెక్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఆది బ్లౌజ్తో ఇలాగా నడుము హైట్ కూడా ఇలా పెట్టేసుకోండి. ఆది బ్లౌజ్ ఉంటే ఇలా పెట్టేసుకొని తర్వాత సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా ఇలాగా నడుము లూజ్ పెట్టేసుకోండి. ఇక్కడికి 3 కొలతలు అయిపోయినాయి. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి నేను 5 ఇంచులు పెట్టుకుంటున్నాను. 5.5 పెడదామని చూసాను కానీ 5 ఇంచులు పెట్టుకుంటున్నాను. 3 ఇంచులు వచ్చేసి షోల్డరు, 2 ఇంచులు వచ్చేసి నెక్ లూజ్ అనమాట. మనకి ఇంగ్లీష్ ఎందుకులేండి, కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. కొంతమందికి తెలుగు అర్థమవుతుంది, కొంతమందికి ఇంగ్లీష్ అర్థమవుతుంది. అందుకనే 2 విధాలుగా చెప్తున్నాను. నెక్ వచ్చేసి 2 ఇంచులు, షోల్డర్ వచ్చేసి మనకి 3 ఇంచులు తీసుకున్నాను. చంక డౌన్ వచ్చేసి 5.5 ఇంచులు తీసుకొని ఇలా లైన్ వేసుకుంటున్నాను స్ట్రైట్గా. తర్వాత వచ్చేసి ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకుందాం. ఫస్ట్ అయితే మనం ఇక్కడ షోల్డర్ పైన ఎంత తీసుకున్నామో కింద కూడా అంతే తీసుకోవాలి, లేకపోతే క్రాస్గా వస్తుంది, బాగుండదు, ముడతలు వచ్చేస్తాయి చంక దగ్గర. ఇందాక ఆమ్ రౌండ్ లూజు 8 ఇంచులు వచ్చింది కాబట్టి ఇక్కడ 9 ఇంచులు తీసుకున్నాను. ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాను, 2 ఇంచులు ఖర్చు కోసం. కింది కూడా డాట్స్తో కలిపి 9 ఇంచులే తీసేసుకున్నాను. నడుము లూజ్ తక్కువ ఉన్న వాళ్ళ కోసం అయితే కొంచెం 1 ఇంచు తగ్గుతుంది. ఇక్కడ నాకు సమానంగా ఉంది కాబట్టి చెస్ట్ను ఇవి నడుము లూజు ఈక్వల్గా ఉంది, కొంచెం డాట్స్ అయితే సరిపోతుంది అనేసి ఇలా పెట్టేసుకున్నాను. ఆమ్ రౌండ్ వచ్చేసి 1.5 ఇంచ్కి ఇలా పెట్టుకున్నాను. 1.5 ఇంచ్ పెట్టేసి ఇలా రౌండ్ తీసేసుకున్నాను. వీడియోలో చూస్తుంది, చాలా ఈజీ మెథడ్ అండి. ఇప్పుడు పైన షోల్డర్ కుట్టు జాయింట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఇక్కడికి మనం చెక్ చేసుకుంటే కరెక్ట్గా రావాలి. కరెక్ట్గా లేకపోతే తక్కువ వస్తే కిందికి జరుపుకోండి, చంక డౌన్ అనేది ఎక్కువ వస్తే పైకి జరుపుకొని మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ముందుగా మార్క్ చేసుకున్న విధంగా స్కేల్తో ఇలా డ్రా చేసుకోండి. ఇక్కడ నెక్ రౌండ్ తీసేసుకోండి. డీప్ అనమాట, నెక్ డీప్ ఇది. మెడ రౌండ్ ఇలా గీసేసుకోండి. అయిపోయింది, బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు డాట్స్ కూడా వేసేద్దాం. ఇప్పుడు డాట్స్ కూడా ఇక్కడ ఒక మార్క్ చేసుకుందాం. బ్యాక్ సైడ్ డాట్ ఉంటుంది కదండి, దానికోసం మిడిల్లో మనం ఎంత తీసుకున్నాం, 9 ఇంచులు తీసుకున్నాం కాబట్టి 4.5 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఒక మార్కింగ్ చేసుకొని ఇది మార్కింగ్ చేసినా చేయకపోయినా షోల్డర్కి తిన్నగా ఉండాలండి మనకి బ్యాక్ సైడ్ డాట్స్ అనేవి, అప్పుడే పట్టినట్టు చక్కగా ఉంటుంది. లేకపోతే వెనక సైడ్ లేస్తుంది అనమాట. మనకి డాట్స్ వేసినా కూడా లేస్తుంది. ఇదేదో నేను చూపించడం కోసం ఇదే ఇలా లైన్ వేస్తున్నాను. కుట్టేటప్పుడు మటుకి నేను షోల్డర్ దగ్గర పట్టుకొని వేసుకుంటాను అనమాట డాట్ అనేది. మీకు ఇన్ని కొలతలు ఉంటాయని చూపించడానికి ఇక్కడ ఇలా పెట్టాను అనమాట. ఇప్పుడైతే డ్రా చేసిన విధంగా కట్ చేసేసుకోండి. ఆది బ్లౌజ్ ఇలా దీని మీద పర్చ్ చేసుకొని ఎలా కట్ చేసుకున్నాం, ఇది కూడా సేమ్ అంతే, చాలా సింపుల్ అనమాట. ఓకే, తల బాదుకునే అంత ఉండదు. మొత్తం ఇంత తీసుకోండి, ఆ కొలతల్లో సగం తీసేయండి, ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. ఏకంగా మనం ఎగ్జాక్ట్గా కొలత తీసుకుంటాం, దానికి ఖర్చు కొంచెం కలుపుతాం అన్నమాట. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం. 4 మడతల కింద వేసేసుకున్నాను. డబుల్ ఫోల్డ్ చేసేసి ఫోల్డింగ్ మన వైపుకి, ఓపెన్స్ మనకి ఆపోజిట్లో ఉండాలి. 1 ఇంచ్ ఇచ్చేసి కింద తీసుకున్నాను నేను, మడత పెట్టి కుడతాం కదా దానికోసం. హ్యాండ్ హైట్ చెక్ చేసుకొని ఆది బ్లౌజ్తో పెట్టేసి ఇలా ఒక మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను. 1/2 ఇంచ్ అనేది మనకి ఖర్చు కోసం కుడతాం కదా, కుట్టు కోసం. ఇక్కడ 3 ఇంచులు చంక డౌన్ అనేది తీసుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఎవరికైనా.
3, 3:15, పావు తక్కువ 3 ఇలా సరిపోతుంది. 3:30 అంతకన్నా కిందికి వెళ్ళకూడదు. ఇంకా ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మనం ఇందాక చెక్ చేసుకున్నాం కదా 8 ఇంచులు, ఆ 8 ఇంచులు ఇక్కడ పెట్టేసుకోవాలి. హ్యాండ్ లూజ్ కూడా ఇక్కడ ఆది బ్లౌజ్తో పెట్టేసుకున్నాను. ఖర్చు కోసం ఒక 2 ఇంచులు, 1.5 ఇంచు. ఈ ఖర్చు అనేది మీ ఇష్టం. అది ఇప్పుడు మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసేసుకుందాం. ఫిట్టింగ్ బాగా వచ్చిన తర్వాతే నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. ఏ వీడియో అయినా కూడా అది రాలేదు అనుకుంటే ఎందుకు నాతో పాటు పక్క వాళ్ళని కూడా చెడగొట్టడం అని నేను అసలు ఆ వీడియో అప్లోడ్ చేయను. ఇప్పటి వరకు అయితే అలాంటివి ఏమీ లేదులేండి. దేవుడి దయ వల్ల చిన్న చిన్న మార్పులు ఉన్నా కూడా అది సరి చేసేస్తాం అనమాట. అది ఎవరికైనా సహజం. పెద్ద పెద్ద బొటిక్లో కూడా ఇక్కడ క్రాస్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు బిగినర్స్. దానికోసం ఒక చిన్న టిప్పు, 1 ఇంచు ఇక్కడ మన షోల్డర్ దగ్గర కటింగ్ తీసుకుంటాం కదా కట్టు, అక్కడ నుంచి ఒక 1 ఇంచ్ వెనక్కి జరుపుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసేయండి. చూసారు ఎంత క్రాస్గా వచ్చేసిందో. ఐబ్రో షేప్లో వచ్చేస్తుంది అనమాట. మనం మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ తీసుకొని, పావు ఇంచ్ తీసుకొని కిందికి పైకి జరిగి ఇవన్నీ లేకోకుండా ఇలా చాలా సింపుల్గా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ వేసేసుకుందాం. ఓపెన్స్ అనేది మన వైపుకు ఉండాలి. ఫోల్డింగ్ మనకు ఆపోజిట్లో ఉండాలి. ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ అనేది ఇలా వేసేసుకొని క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసేసుకున్నాను నేను. చుట్టూరు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే స్ట్రైట్గా లైన్ వేసేసుకున్నాను. చుట్టూరు కూడా చూసారు కదా డ్రా చేసుకున్నాను. చంకరౌండ్ దగ్గర ఒక 1/2 ఇంచు ఇలా లోతు తీసుకోవాలి. రేకు మందం తీసుకుని ఇలా రౌండ్ తీసుకుంటే చంక దగ్గర ముడతలు రావు. ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ అనేది ఇలా తీసుకున్నాను. 6 ఇంచులన్నర తీసుకొని ఇలా రౌండ్ తీసేసుకోవాలి. ఉక్స్ పట్టీకి వెళ్ళి కొలుచుకోండి, సరిపోతుంది. అది కుట్టేసరికి మనకి సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ పట్టేసుకొని ఫ్రంట్ పార్ట్లో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోండి. మెయిన్ డాట్ దగ్గరికి ఇలా ఆది బ్లౌజ్తోనే పెట్టేసుకున్నాను నేను. ఇలా మార్క్ చేసుకొని స్కేల్తో ఇలా ఒక లైన్ వేసేసుకోండి. లైన్ వేసుకున్న తర్వాత ఉక్స్ పట్టీ తీసుకొని కింద నుంచి 2వ ఉక్స్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోండి. తర్వాత మెయిన్ డాట్ కోసం 2.5 ఇంచులకు ఒక మార్కింగ్, అక్కడ నుంచి 1 ఇంచుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రాస్గా ఒక లైన్ వేసేసుకోండి. మెయిన్ డాట్ హైట్ వచ్చేసి ఆది బ్లౌజ్తో మీరు ఎంత ఉంటే అంత తీసుకోండి. నేనైతే 2 ఇంచులు తీసుకున్నాను. పెద్ద సైజు బ్లౌజే కాబట్టి, అంటే పెద్దవారి బ్లౌజ్ అనమాట. మరీ యంగర్ కాదు, మరీ అలా కాదనమాట. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఉక్స్ పట్టీకి వెళ్ళి 4 ఇంచులు వచ్చింది. నేను మిడిల్లో చేసుకున్నాను. 5 వస్తే 2.5కి అలా మార్క్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీకి వెళ్ళి డాట్ కోసం చుట్టూరు కూడా డ్రాయింగ్ వేసిన విధంగా కట్ చేసేసుకోండి. చాలా సింపుల్ మెథడ్ అండి. వాళ్ళకేంటి వీడియోలో అంత నీట్గా వచ్చింది, మనకేంటి రావట్లేదు ఇవన్నీ అనుకోవద్దు. వాళ్ళు ఐరన్ చేసి ఫ్యూజింగ్ వేసి ఇవన్నీ చేసి బొటిక్కిళ్ళల్లో చేస్తారు కాబట్టి వాళ్ళకి నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్. మనం కుట్టేసరికి కూడా అలాగే ఉంటుంది. కటింగ్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి కాకపోతే. ఓకేనా. ఇప్పుడు ఈ కోరా సున్నాకి వెళ్ళి నేను బ్యాక్ సైడ్ ముక్క తిప్పడం కోసం బెల్ట్ వేస్తాం కోసం కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఇది షేప్ పట్టీ కోసం 3.5 ఇంచులు, మధ్యలో వచ్చేసి 2.5 ఇంచులు, సైడ్ జాయింట్స్కి వెళ్ళి 3 ఇంచులకి మార్క్ చేసుకొని, పొడవు వచ్చేసి మనకు చెస్ట్ లూజ్ ఎంత ఉంటే అంత ఒక 1 ఇంచ్ పెంచేసి పెట్టుకోండి. నేనైతే 10 ఇంచులకు పెట్టుకున్నాను. ఇలా లైన్ వేసుకున్న తర్వాత నేను మొత్తం ఖర్చులతో కలిపి పెట్టుకున్నానండి. 1/2 ఇంచు ఖర్చుకి చూసారు కదా ఇలా. అది ఖర్చులో పోతే 1/2 ఇంచు పోతే మనకి ఎంత ఉంటుంది? 3 ఇంచులు, 2 ఇంచులు, 2.5 ఇంచులు ఉంటుంది అనమాట. ఇప్పుడు ఉక్స్ పట్టీ కాజా పట్టీకి ఇలా చిన్న క్రాస్గా ఇలా తీసుకుంటే కనుక భుజాలు జారకుండా ఉంటాయి. ఇది ఒక చిన్న టిప్ అండి, భుజాలు జారవు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.